ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధానిగా విశాఖ నిలవబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా సాకారమైతే దేశంలోనే విశాఖపట్నం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన నగరంగా మారుతుందన్నారు. విశాఖ బీచ్ రోడ్ తాజ్ వరుణ్ బేస్ అండ్ హోటల్ శంకుస్థాపనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చొరవున్న నాయకత్వం విశాఖలో ఉందని, పర్యాటక ఐటీ రంగాలకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఊతమిస్తామన్నారు. Is going to be our economic capital of Andhra Pradesh and we will deliver. So Bhogapura airport is going to be launched soon. It's about a year away. So I jokingly tell Ramu that I think Bhogapura airport will get done before Vijayawada airport. So he knows that I keep telling that, but no, I think it's a good competition. You need to at least finish it a year ahead than Bhogapuram. But I think Bhogapura airport will definitely leapfrog the entire ecosystem, and with metro project personally being driven by MP Bharat, I think there's something to really look forward to. And together, as a young team, we look forward to working together with the leadership here to make Visakhapatnam the 5th largest economic city in India. So thank you very much. Really appreciate your time, and Jai Hind. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు మంత్రి నారా లోకేష్ చేయని ప్రయత్నం లేదన్నారు. ఉత్తరాంధ్రవాసిగా ఇది తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖను ఒక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో ఆఖరి వరకు నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి రాజు గారు, అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభుకిషోర్ గారు, ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధంని ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి, రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వరుణ్, వర్ష, ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ వన్ హూ ఈజ్ హియర్, వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ 2047 విజన్లో తాజ్ వరుణ్ బేస్ అండ్ హోటల్ ఒక భాగంగా కావాలన్నారు. హ్యాపెనింగ్ సిటీగా ఉన్న విశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి కలిగి ఉన్నారన్నారు. సార్ నాకు ఇదే విషయాన్ని చెప్పారు. 21లోనే నాకు పర్మిషన్స్ వచ్చినా నేను కట్టనా లేదా అని బాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సార్ నో అన్నారమ్మా అని ఆ రోజు నాతో చెప్పారు. సార్ నాకు బాగా గుర్తుంది. కానీ ఇంతమంది ముందు ఆ విషయాన్ని పొలిటికల్గా కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా యాజ్ ఏ బిజినెస్ పర్సన్ మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పారంటే మీ కృతజ్ఞతా భావానికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే ఆ రోజు అంటే అది చెప్పడానికి చాలామంది భయపడతారు. యాజ్ ఎ బిజినెస్ పర్సన్స్గా ఆ రోజు నేను మాట్లాడాను, ఈరోజు ఇప్పుడు కట్టమన్నారు అని చెప్పేటప్పుడు కూడా చాలామంది భయపడతారు బిజినెస్ పర్సన్స్. ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అనే విషయంలో ఉంటారు. కానీ ధైర్యంగా నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ నోటి నుంచి ఆ మాట వచ్చేసరికి. సార్ ఇట్స్ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఒక కృతజ్ఞతా భావంతో సార్ చెప్పారు, మళ్ళీ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అని చెప్పి స్టార్ట్ చేస్తున్నందుకు, ముఖ్యంగా వైజాగ్ ఒక ప్రైడ్ తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుకిషోర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రభుకిషోర్ గారు వాళ్ళ మిస్సెస్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే చాలామంది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను సార్, ఎవరి సక్సెస్ఫుల్ మెన్ వెనకాతల కంపల్సరీగా ఉమెన్ ఉంటారు. దానికి ఈరోజు మీ పిల్లలు కానీ వరుణ్ అండ్ వర్ష వీళ్ళిద్దరికీ ఎస్పెషల్లీ సీనియర్ మోస్ట్ ఆర్కిటెక్చర్, ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని వచ్చాము సార్ని కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎందుకంటే ఇంత ఎగ్జైట్ అవ్వాలి, నేను ఒకసారి సార్తో అన్నాను మా బాబు కూడా ఆర్కిటెక్చర్ చేస్తున్నాడండి అంటే డెఫినెట్గా పంపించండి అమ్మా, ఒకసారి ట్రైన్ అప్ కూడా అవుతాడని చెప్పారు. సో నేను సార్ని చూసేసరికి అదే అనుకున్నా, ఒకసారి ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలి అని. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పర్యాటక రంగంలో 20% గ్రోత్ రేట్ సాధించడమే చంద్రబాబు నాయుడు విజన్ అని, దానికి అనుగుణంగా ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత 5 ఏళ్లు చేదు అనుభవాలను పక్కన పెట్టి మళ్లీ ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపిచ్చారు. And Prabhu Kishore garu, even in that turmoil, used to call me and say, do something and get out of this place because I'm losing my business here. But
in all fairness, our moment, those 3 nights was the one which culminated in this bonding. Chandrababu Naidu garu reached out to Pawan Kalyan garu that night and gave this assurance that let us all come together and fight, to get justice back into the state, to prevent this lawlessness, to fight for basic needs of the people in terms of expressing our desire or our needs. అది కూడా లేకుండా ఒక ఆర్డినరీ సామాన్యుడు మాట్లాడుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఈ రాష్ట్రంలో we all have to come together అనే ఆ జర్నీ నిజంగా ఈరోజు ఇట్స్ కల్మినేటింగ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ లైక్ దిస్. I really appreciate Prabhu Kishore garu for his grit and determination in taking this forward. Chandrababu Naidu గారి విజన్ ప్రతి క్యాబినెట్లో నేను వింటూ ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. He wants 20% growth in tourism industry. He wants 50,000 rooms to be added to the hospitality sector in the next 5 years. With that kind of a thought process from our leader and Pawan Kalyan garu and of course my colleague Kandul Durgesh garu is the tourism minister. I can assure you the Jansena party along with Telugudesam party and Bharatiya Janata party, we will be facilitators for people like you to come and invest and feel proud that as government we are here to handhold you, to ensure that you have a very comfortable road ahead instead of a bumpy, dark road which was there in the past. My heartfelt congratulations to Varsha garu, Varun garu, Lakshmi garu. I remember how much she also shared her passion about Visakhapatnam and how each one of us suffered in our journeys. In the morning I was reminding Prabhu Kishore garu, the bonding is much more than a government to a businessman. The bonding is more because each one of us have a personal story to share of what happened in the past 5 years. And to overcome that, I think we need investment, a program like this, where we all come together to appreciate the wonderful work that is happening here. And I'm sure Varun Taj Bay Sands will be a beautiful project for all of us to showcase and feel proud of. Thank you for this wonderful opportunity. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ విశాఖ నగరంలో వరుణ్ బే శాండ్ ఒక మంచి విజయవంతమైన ప్రాజెక్టుగా నిలవాలన్నారు. It is from this city that oxygen tanks went. It is from the steel plant that the oxygen tanks were sent, saving lives. A beautiful city indeed. A city which in every way has been a forerunner in our country. I was delighted when my good friend who was in school, we happened to be in the same school for some time, decided to come here to Visakhapatnam. I've had the good fortune of being involved with almost all his projects in the North Coastal districts. North Coastal districts, such a lovely area, an area with a heart. Of course, economics is important. People here sacrificed thousands of acres for the steel plant to come. Of course, we have gone through tremendous tragedy also. Like when compensation was being thought of being paid out, 2,000 families could not be identified to pay compensation. That was the misery of those families who helped such an economic activity. And we are grateful to the government of the day, be it the government of India or even the state government, for their role in keeping that unit here in Visakhapatnam instead of dissipating it.
Of course, God has been very kind to my good friend. He's trusted him with two lovely children who are assisting him and sharing his dream. It's nice when I see friends' children rising in life. It gives me tremendous pleasure. It's something, the same thing that Lokesh gives me, the same thing that all my friends' children, including Ram, here, they give me. Our architect, for instance, he is also a renowned person. I learned that he was the one who gave the Telugu Desam Central Party office its plans in Hyderabad. We've all had a good long association. Nothing is devoid of politics. Politics in everywhere should be having a meaning. Now, how we infuse that meaning is important. We've all suffered in our own ways. Manohar Garu was telling us about his experience of being arrested in a lovely place for 3 days